హలో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో డిఫరెంట్ యాటిట్యూడ్స్తో ముందుకెళ్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ సింబల్ అదే లిమిట్లెస్. దానికి సంబంధించి మనము ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఫస్ట్ వీక్ బేబక ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ వీక్ ఏంటి పరిస్థితి అంటే రాబోతున్న వీక్లో అనే చర్చ ఆల్రెడీ మొదలైంది. మేబీ ఒక ఇద్దరిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మేబీ ఏజ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తున్నారా, వాళ్ళు సరిగ్గా ఆడలేరని ఎలిమినేట్ చేస్తున్నారో తెలియదు. మొత్తం మీద ఆదిత్య ఓం అలాగే శేఖర్ భాషని ఎక్కువగా ఎలిమినేట్ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ అది బిగ్ బాస్ స్క్రిప్టా లేదంటే కంటెస్టెంట్లు బిహేవియర్ యాటిట్యూడా అని తెలియట్లేదు. మొత్తం మీద ఈ వీక్లో హిట్ లిస్ట్లో ఉండబోయే నామినేటెడ్ వాళ్ళలో శేఖర్ భాష కూడా ఒకరు అనిపించేలా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నామినేషన్ కాకుండా ఏ జంతువుతో పోల్చాలి అనే దాని మీద బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్కి ఎక్కువ మంది దోమతో పోల్చారు. అంటే చెవి దగ్గర గీ అని దోమ అంటే ఎట్లా ఉంటుంది, చిరాగా నసనసగా ఉంటుంది కదా, అట్లా అనమాట. అంటే మితిమీరిన జోక్స్, అంటే ఎప్పటికప్పటి పరిస్థితి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలో. ఏదో పద్యం ఉంది, నాకు సరిగ్గా ఐడియా లేదు. అయితే దీని టైప్లో ఆయన ప్రతిదీ మొన్న దోమలు వేసినప్పుడు కూడా దో మా, ఇద్దరు అమ్మలు దో మా అని హిందీలో ఏదో కన్వర్ట్ చేసి చెప్పారు. ప్రతిదీ కూడా ఒక తెలుగుని ఇంగ్లీష్ని లేదంటే హిందీ పదాలని మిక్స్ చేసి, ఇప్పుడు దీపిక పడుకునే అంటే ఆమె పడుకునే ఉంటుంది, నిలబడి ఉండదు, ఇట్లాంటి ఒక రకంగా మన ఊర్లో భాష చెప్పాలంటే కుళ్ళు జోక్స్ వేస్తుండడం వల్ల ఎక్కువ మంది నస 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 అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దానికి మ్యాక్సిమం ఆయన అందుకే నామినేట్గా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది నామినేషన్ చేశారు. సో శేఖర్ భాష ఏది సంబంధం లేకుండా అలాగ చేసుకెళ్ళిపోవడము, అన్ని అందరితో కలివిడిగా ఉన్నట్టుగా ఉంటున్నాడు, కానీ ఎవరితో సరిగ్గా ఇది అవ్వట్లేదు. ఒక సెపరేట్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక విధంగా ఆదిత్య ఓంకి ఆ పేరు వచ్చిందేమో అందరూ అంటున్నారు, కానీ నా దృష్టిలో మాత్రం శేఖర్ భాషగానే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నిజంగా ఫస్ట్ ఆర్జేగా కెరియర్, తర్వాత జెమినీ మ్యూజిక్లో కూడా యాంకర్గా చేసి చాలా స్పాంటేనియస్గా జోక్స్, మంచి మంచి సబ్జెక్ట్స్ కూడా చెప్పేవాడు ఆయన. అంత సబ్జెక్టు, అంత నాలెడ్జ్, అంత మెచ్యూరిటీ ఉన్న ఆయన సరే లైఫ్ని చాలా చూసి వచ్చుంటాడు. బట్ ఇట్లా లీడ్ తీసుకోవడం అనేది అక్కడ ఉండే కంటెస్టెంట్కి నచ్చట్లేదు. ఇదేంటి ప్రతిదీ జోవియల్గా తీసుకుంటున్నాడు, అది అమ్మా పులి కథ అయిపోతుంది. ఇప్పుడు 2 సార్లు పులి అన్నప్పుడు 3వసారి నిజంగా పులి వస్తే ఎవరు రాలేదుగా. సో ఇక్కడ కూడా ప్రతిదీ జోకులుగానే దో మా అలాంటి జోకులు వేస్తే కొన్నాళ్ళకి వాళ్ళు షేర్ చేసుకోవాలనుకున్నా లేదంటే వాళ్ళతో ఏమైనా పంచుకోవాలనుకున్న తోటి కంటెస్టులు చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఈయన ఏం చెప్పినా లైట్ తీసుకుంటాడు, ఈయన షేర్ చేసుకుంటే మన భారం దిగిపోతుంది అనే ఫీలింగ్ రాకుండా ఆయన చేసుకుంటాడేమో నా ఫీలింగే కాదు, చెప్పాను కదా. కంటెస్టెంట్లు ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నట్టు సరదాగా మేము ఆఫీసుల్లో కానీ లేదంటే చాయ్ పాయింట్ల దగ్గర కూడా డిస్కషన్స్ వస్తున్నాయి మధ్యకాలంలో. బిగ్ బాస్ ఒక లాస్ట్ 3-4 సీజన్ నుంచి కూడా జనాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడే పరిస్థితి అయితే వచ్చింది. మేబీ అది బిగ్ బాస్ టాస్కుల వల్ల అవ్వచ్చు, అందులో ఉండే కంటెస్టెంట్లు బాగా ఫెమిలియర్ అయితే ఆ విధంగా వస్తుంది. మేబీ శేఖర్ భాష గారు ఫెమిలియరే కాబట్టి ఆయన మీద ఇట్లాగా అన్ని ఎవరే భలే మాట్లాడుతున్నాడు, కానీ ప్రతిదీ జోబిలు అయితే కరెక్ట్ కాదు కదరా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఆదిత్య ఓం లాంటి వాళ్ళకి చేయడము, తర్వాత ఆయన ప్రతిదీ కూడా ఒక విధంగా సోనియా లాంటి లాజిక్సే ఈయన మాట్లాడుతూ అప్లై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో మొత్తం మీద శేఖర్ భాష ఈసారి ఎలిమినేషన్ హిట్ లిస్ట్లో సేఫ్ అన్సేఫ్ కింగ్ డిసైడ్ చేయబోతున్నారు. కింగ్ నథింగ్ బట్ మన బిగ్ బాస్ డిసైడ్ చేయబోతున్నారు. అది కింగ్ ద్వారా తెలియపరిచే అవకాశం ఉంది. కింగ్ వీకెండ్ వచ్చేసరికి ఒక్కొక్కరిగా క్లాస్ పీకితే ఎక్కువగా శేఖర్ భాషని తర్వాత సోనియాని క్లాస్ పీకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ దాంట్లో పృథ్వీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం మరి. ఎలిమినేషన్ వస్తుంది కాబట్టి, ఈ వీకెండ్ వస్తుంది కాబట్టి సేఫ్ అన్సేఫ్ అనే విషయానికి వస్తే విష్ణుప్రియ కూడా స్పెషల్గా నామినేట్ అయినప్పుడు కూడా తన సేఫ్ జోన్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మేబీ శేఖర్ భాష కానీ ఆదిత్య ఓం కానీ ఈసారి ఎలిమినేషన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మా ప్రేక్షకులు కామెంట్ చేసిన దాని ప్రకారం తెలుస్తుంది. ఓకే, చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం.